హాయ్ హలో చూడండి, ఇప్పుడు పొడి చేసాం కదా. ఏం పొడి అనుకున్నారు? అదే మునగాకు. ఈసారి ప్రత్యేకంగా మన నువ్వులతో చేసామండి. ఇంకా రకరకాల పొడులు చేసాం కదా ఇప్పటికేను. ఇది నువ్వులతోనండి, ప్యూర్లీ. లైవ్లో చూపించాను చూడండి. ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంది. ఎందుకు క్యాట్స్ ఉన్నాయంటే మామూలు క్యాట్స్. ఇది కంటిన్యూస్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్ మధ్యలో ఆగిపోయిందండి, అందువలన కంటిన్యూస్. చూడండి, ఆ పొడి ఉంది కదా, ఎలా తినాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇంత వచ్చిందండి. ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఈ పొడిలో అన్నం వేసి చూద్దాం. ఈ కలర్లో వచ్చిందండి. ఇందులో మీరు ఏమన్నా వేసుకోవచ్చండి. నా వరకు అయితే నేను ఇలాంటి వాటిలో కోకోనట్ అయితే ఆయిల్ వేసేసుకుంటే బెటర్ కదా, మనం డైరెక్ట్గా తాగలేకపోవచ్చు. వేయగలిగినంత వేసేసుకోవడమేనండి. చూడండి ఎలా వచ్చింది. ఇదిగోండి, ఇటు రీతిగా వచ్చింది. నచ్చిందా అండి? తిని చూపిస్తాను. బాగుందండి. కోకోనట్ ఆయిల్తో ట్రై చేయండి సార్, ఓకేనా? మనసుగా నువ్వుల నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, కానీ కోకోనట్ ఆయిల్ మంచిదని చెప్తున్నారు కదా, అందుకే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. చూడండి, నువ్వులతో మునగాకు పొడి చేసుకుంటున్నామండి. ఈ కప్పుతో నువ్వులు వేసామండి. ఇదిగోండి, ఇంత మునగాకు. ఇది వేపేస్తాము ఇప్పుడు. ఇది నీళ్ళలోనే డ్రై చేసామండి, అంటే నీళ్ళలోనే ఇది పెట్టాము, ఎండబెట్టాము. దానికి ఇన్ని మిరపకాయలు తీసుకుందాం. చూడండి, ఈ కప్పుతో ధనియాలు, ఈ స్పూన్తో ఇందులో జీలకర్ర కూడా వేసాం. ఈ చిన్న స్పూన్తో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు తీసుకున్నాం, కొంచెంగా తీసుకున్నాం. ఇవి అన్నమాట. ఇప్పుడు మిక్సీ చేసేస్తాము. ఇందులో ఉప్పు కూడా వేసాం, గడ్డలు ఉప్పు కొద్దిగా, ఇదన్నమాట. ఓకేనా? మీకు మిక్సీ పట్టి చూపిస్తాను, సరేనా?